హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్. నేను ఈ వీడియోలో మీకు అసలు ఈరోజు సాఫ్ట్వేర్ యొక్క పరిస్థితి ఎలా ఉంది ఏంటి, బ్యాక్ డోర్ ద్వారా చాలా మంది ట్రై చేస్తూ ఉన్నారు. అసలు బ్యాక్ డోర్ ద్వారా కరెక్ట్గా మనకు వర్కౌట్ అవుతుందా లేదా, నిజంగా బ్యాక్ డోర్ ద్వారా వెళ్తే ఇల్లు సర్వ్ అవ్వగలరా, కంపెనీలో అవ్వలేరా, అసలు ఎలా ఉంటుంది ఈ పొజిషన్. ఈ మధ్యకాలంలో చాలా మంది ఎక్కువగా సులువుగా ఎలా వెళ్ళాలి కంపెనీ లోపలికి, అలా బ్యాక్ డోర్ కానీ ప్రాక్సీస్ ద్వారా కానీ ఎక్కువగా వెళ్తున్నారు. సో ఇది వెళ్తే ఎలా ఉంటుంది, నిజంగా ఇక్కడ సర్వే అవ్వగలరా అన్నది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఈ వీడియోను ఫస్ట్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సౌజన్య మోహన్. టాపిక్ లోకి వచ్చేస్తే ఈరోజు ఎక్కువ మంది కూడా హైదరాబాద్ రాగానే ఫస్ట్ ఏదో ఒక కన్సల్టెన్సీని కన్సల్ట్ చేస్తున్నారు. ఎందుకంటే తొందరగా జాబ్ తెచ్చుకోవడానికి, తొందరగా జాబ్ తెచ్చుకొని త్వరగా కంపెనీలోకి వెళ్ళాలి. ఒక 1 year వెయిట్ చేస్తే మళ్ళీ మనకు ప్రాబ్లం వస్తుందేమో, 2 years వెయిట్ చేస్తే సాఫ్ట్వేర్ డౌన్ అయిద్దేమో, ఈ ట్రంప్ యాక్షన్స్ వల్ల ఈ విధంగా చాలా మంది ఆలోచన చేస్తారు. సో కొంతమంది ఏంటంటే కొన్ని కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వడం వల్ల వాళ్ళు కరెక్ట్ గా చేస్తారో లేదో తెలియదు, కానీ వాళ్ళ దగ్గర మాత్రం ముందుగానే అమౌంట్ అనేది వసూలు చేస్తున్నారు. అది కూడా ల్యాక్స్ లో ఉంటుంది, ఏదో వేలల్లో కూడా కాదు. ఎందుకంటే ఈ రోజు ఎంతో కష్టపడితే కానీ ₹1 రాదు. అలాంటిది వీళ్ళు తల్లిదండ్రులను అడిగి ఏదో మా అబ్బాయికి జాబ్ వస్తుంది, జాబ్ వస్తే త్వరగా పెళ్లి అయింది, జీవితంలో సెటిల్ అవుతాడు అన్న విధంగా ఒక్కొక్క క్యాండిడేట్ దగ్గర నుంచి 3 నుంచి 4 లక్షలు 5 లక్షలు ఎక్కడికి వస్తే అక్కడికి దండుకుంటా ఉన్నారు. ఏంటంటే నేను కొన్ని బ్యాక్డోర్ కంపెనీస్ కూడా నేను కొంతమందితో మాట్లాడాను. వాళ్ళు ఏం చెప్తారంటే మేము ప్రతి కంపెనీకి చేస్తామని చెప్తారు. కానీ ప్రతి కంపెనీ అంటే ఇక్కడ మనకు టాప్ లెవెల్ 5 కంపెనీస్ ఉంటాయి హైదరాబాద్ లో కదా, ఆల్ లొకేషన్స్ లో మనకు చాలా వరకు సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇన్ఫోసిస్ అవ్వచ్చు, అలాంటి యాక్సెంచర్ అవ్వచ్చు, IBM అవ్వచ్చు, ఇట్లా చాలా కంపెనీస్ లో మేము బ్యాక్డోర్ ద్వారా జాబ్స్ చేస్తాము, మేము చేసి మీకు సెటిల్ చేస్తాము, లోపలికి వెళ్ళి తప్పి సర్వే అవుతారు, మేము మీకు అజూరెన్స్ ఇస్తాము, ఇట్లా ఏదో చాలా రకరకాలుగా చెప్తారు. కానీ ఒక్కసారి బ్యాక్ డోర్ ద్వారా లోపలికి వెళ్ళిన తర్వాత అది సర్వ్ అవ్వలేక చాలా మంది బ్యాక్ రావడం, మళ్ళీ గోడకేసిన బంతిలాగా ఎంత ఫాస్ట్ గా అయితే లోపలికి వెళ్ళారో మళ్ళీ అంత ఫాస్ట్ గా బయటకు వస్తున్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ మనీ అన్నది లాస్ అవుతున్నాం. మనం లాస్ అవ్వడమే కాకుండా మన కెరియర్ పరంగా కూడా మనం కొన్నిసార్లు డైలామాలో పడాల్సి వస్తుంది. కొంతమంది 100కు ఏదో ఒక 10 to 20% మాత్రమే లోపలికి వెళ్ళి సర్వే అవుతున్నారు తప్పించి చాలా మంది ఈ రోజున్న పరిస్థితుల్లో బ్యాక్ రావాల్సి వస్తుంది. సో ఎవరైనా సరే బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళాలి అనుకుంటే 1-2 సార్లు ఆలోచించేయండి. అంటే మనకు ముందు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి. కంపెనీ లోపలికి వెళ్ళిన తర్వాత మనం క్లయింట్ రౌండ్ ఫేస్ చేయాలి. ముఖ్యంగా ఈ క్లయింట్ రౌండ్ ఫేస్ చేయలేకపోతే మనం మళ్ళీ బెంచ్ మీద కూర్చోవాల్సి వస్తుంది. బెంచ్ మీద నీకు ఒక 3 ఆపర్చునిటీస్ ఇస్తారు, కానీ ఈ రోజున పరిస్థితుల్లో అవి కూడా ఇస్తారని కూడా మనం చెప్పలేము. సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కొంతమంది ఏంటంటే ప్రాక్సీకి అలవాటు పడిపోయారు, ప్రాంప్టింగ్ అని చెప్పి ప్రాక్సీ అని చెప్పేసి. ఈ ప్రాక్సీ ఏంటంటే ముఖ్యంగా మనకు వేరే వాళ్ళ ద్వారా చేయించుకోవడము, అలా కొన్ని కంపెనీలకు సర్వ్ అవ్వగలరు. కానీ అన్ని కంపెనీస్ ఈరోజు ఒక్కసారి వాళ్ళు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ వెరిఫికేషన్ చేస్తున్నారు మంచిగా. ఏదంటే మీకు ఆల్రెడీ PF స్టేట్మెంట్ ఉందా, UAN నెంబర్ ఉందా, పే స్లిప్స్ ఉన్నాయా, అంటే ఇంటర్వ్యూకు ముందే ఇలాంటివన్నీ కూడా గ్యాదర్ చేస్తున్నాయి కంపెనీస్ కూడా. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళు ఉండలేక ఎక్కువ రోజులు తొందరగా జాబ్ లోకి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి ఎవరైతే 3 years 4 years 5 years పెడుతున్నారో ఎక్స్పీరియన్స్ కింద, సో వాళ్ళను పిన్ టు పిన్ కంపెనీస్ అయితే చెక్ చేస్తాయి. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఏదో బయట నుంచి ఏదో కన్సల్టెన్సీ తీసుకొని మనం ఆ కన్సల్టెన్సీ తోటి ఏదో విధంగా సర్వ్ అవ్వచ్చు అని మాత్రం ఎవరు కూడా వెళ్ళొద్దు. వెళ్ళడం వల్ల ఏమైందంటే ఒక్కోసారి మీకు మనీ లాస్, ఆ మనీ లాస్ వల్ల మనం కూడా సర్వ్ అవ్వలేకపోతే మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. అంటే మనకు చాలా రకాలుగా బయట ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమంది ఏంటంటే మ్యారేజ్ చేసుకోవచ్చు, ఇట్లా రకరకాలుగా ఉంటారు. సో అలాంటి సిచ్యుయేషన్స్ లో ఏదో కొన్ని రకాలుగా మాత్రమే మనం సర్వ్ అవ్వగలం. కానీ వితౌట్ సబ్జెక్టు ఏదో ఫాస్ట్ ఫుడ్ నూడిల్స్ లాగా, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లాగా మనం వెళ్ళిపోయి కంపెనీలో సర్వ్ అవ్వాలంటే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో అవ్వలేరు. ఎందుకంటే ఈరోజు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా స్ట్రిక్ట్ గా జరుగుతుంది. రెండోది పే స్లిప్స్ కానివ్వండి, చాలా వరకు అన్ని కన్సల్టెన్సీలు ఏం చెప్తారంటే బయట ఉన్న కన్సల్టెన్సీలు మేము మీకు అన్ని ప్రొవైడ్ చేస్తాము, Form 60 ఇస్తాము, పే స్లిప్స్ ఇస్తాము, మా కంపెనీ పర్సనల్ వెరిఫికేషన్ చేసినా కూడా మేము సపోర్ట్ చేస్తామంటారు. కానీ చాలా వరకు కన్సల్టెన్సీ వీటిల్లో ఫెయిల్ అవుతున్నాయి. మనం ఫస్ట్ ఇది తెలుసుకోవాలి. వాళ్ళు జాబ్ ఇస్తారు, ఆఫర్ లెటర్ ఇస్తారు, ఇచ్చిన తర్వాత ఒక్క సెకండ్ కూడా ఆగరు, మన దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. సో అలాంటి సిచ్యుయేషన్ ఈ రోజు ఉంది. కాబట్టి ఎవరైనా సరే బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళాలనుకున్న వాళ్ళు 1-2 సార్లు ఆలోచన చేసుకోండి. ఇంకోటి, మనము వెళ్ళిన తర్వాత కూడా సర్వ్ అవ్వగలమా లేదా అన్నది కూడా ఒకసారి చూసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఎక్కువగా క్లయింట్ రౌండ్ ఫేస్ చేయాలని కూడా కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటున్నారు. సో అన్ని రకాలుగా ఉంటాయి కాబట్టి
రెండోది కొంతమంది ఈ బ్యాక్ డోర్ వెళ్ళినప్పుడు శాలరీ కాంప్రమైజ్ అవ్వాలి. మనం ఒరిజినల్గా వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు శాలరీ అన్నది మనం అడుగుతాము, నెగిషిబుల్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఈ బ్యాక్ డోర్ వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తుందే మనం వినాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే ఇలా వెళ్ళాలి అనుకున్నప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసుకోండి. ఈరోజు ఎందుకంటే పరిస్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి ఇలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు. కన్సల్టెన్సీలు మేము ఇప్పిస్తాము, మేము అన్ని రకాలుగా మీకు వెరిఫికేషన్ అయిపోయింది, ఈ వెరిఫికేషన్ లైఫ్ లాంగ్ ఉంటుందని కూడా లేదు. ఎందుకంటే ఈరోజు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా వెరిఫికేషన్ చేస్తున్నారు. కొన్ని బ్యాంకింగ్ ప్రాజెక్టులు కానీ ఇట్లా ఉంటాయి. సో వాటన్నిటికీ వెరిఫికేషన్ అనేది చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. చాలా మందికి ఏంటంటే వెళ్ళాలి, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి, సాఫ్ట్వేర్ లోకి వెళ్ళాలి, కంపెనీలోకి వెళ్ళాలి, ఒకసారి ఎదిగిన తర్వాత మనము ఏదేం చేయొచ్చు అన్న అభూత కల్పనలో ఉంటారు. కానీ ఇవన్నీ రాంగ్, ఇలాంటివన్నీ కూడా రాంగ్. సో ఎవరైనా సరే యువత 1-2 సార్లు ఆలోచన చేసుకోండి. ఆలోచన చేసుకొని మీరు సాఫ్ట్వేర్ దానిలోకి దిగండి. ఎందుకంటే మీరు ఫ్రెషర్ గా ఉన్నప్పుడు ట్రై చేయండి, బట్ తొందరపడి వెళ్ళొద్దు. అలాగే ఎవరైనా ఎక్స్పీరియన్స్ వాళ్ళు కానీ ఇట్లా ఉన్నా కూడా మీకు అన్ని ప్రూఫ్స్ ఉండి మనం వెళ్ళగలం అనుకుంటేనే ఇలాంటివి ట్రై చేయాలి, లేకపోతే ట్రై చేయొద్దు. ఈ రోజున్న సిచ్యుయేషన్ లో పరిస్థితి బాగాలేదు కాబట్టి కొంచెం మనం అన్ని తెలుసుకొని ముందడుగేయాలి. కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పారు మనం ఏది పడితే అది వెళ్ళిపోవచ్చు, లోపలికి వెళ్ళిపోవచ్చు అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. సో ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ సౌజన్య మోహన్ యూట్యూబ్ ఛానల్.